కార్లో అయితే గుళ్ళో పెళ్ళిళ్ళ దగ్గరికైతే చంచలమ్మ వెళ్తూ ఉంటుంది. అలా గుడి దగ్గరికి కార్లో తను పెళ్ళిళ్ళ కోసమని గుడి దగ్గరికి వెళ్ళి, గుడి నుంచి అయితే కారు దిగి గుడిలోకి గోపురానికి మొక్కుకుంటూ ఉంటుంది. అలా మొక్కుకుంటూ చంచలమ్మ అయితే అలా లోపలికైతే వెళ్తూ ఉంటుంది. అలా దేవుడికి మొక్కుకొని చంచలమ్మ లోపలికి వెళ్ళి సామూహిక వివాహాలు జరిపించడానికైతే వెళ్తూ ఉంటుంది. అదే టైంలో రామరాజు చంచలమ్మకి ఫోన్ చేస్తూ ఉంటాడు. ఇక ఒకరికొకరు బాగున్నారా అని మాట్లాడుకుంటూ అలా మంచి చెడు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు చంచలమ్మను రామరాజు. ఇక చంచలమ్మ అందరికీ వివాహాలు చేయడానికి లోపలికి వెళ్తూ రామరాజుతో మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో సాగర్ వాళ్ళు అదే గుళ్ళో పెళ్లి చేసుకోవడానికి అయితే వెళ్తూ ఉంటారు. అలా వెళ్తున్న దారిలో రామరాజు ఉండడంతో వీళ్ళు ఎటు వెళ్ళలేక అలా అక్కడే ఆగిపోతూ ఉంటారు. రామరాజుకి కనబడకుండా అలా ఆగిపోతూ మా నాన్నకి ఇప్పుడు ఎలా దొరకకుండా ఉండాలి అని అయితే చాలా ట్రై చేస్తూ ఉంటారు. అదే టైంలో చంచలమ్మ రామరాజు ఫోన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అలా ఒకరికొకరు ఫోన్ మాట్లాడుకుంటూ సాగర్ వాళ్ళైతే వాళ్ళ నాన్నకి కనిపించకుండా దాంగుంటూ ఉంటారు. ఇక రామరాజు అయితే ఏంటి వాళ్ళు కారులో ఎవరున్నారు అని చెప్పి కారు కేసి అయితే చూస్తూ ఉంటాడు. అలా కారు కేసి చూడగానే సాగర్ చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇక నర్మద కూడా చాలా భయపడిపోతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు మా నాన్న మమ్మల్ని చూస్తాడా ఏంటి అని అయితే చాలా కంగారు పడుతూ ఉంటారు వాళ్ళిద్దరూ.